ఇప్పుడిప్పుడు నేను ఏ కూరనైనా చేయగలుగుతున్నాను. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఈవెన్ ఏ బిర్యానీ అయినా ఇప్పుడు నేను చేయగలుగుతున్నాను. కానీ పెళ్ళైన కొత్తలో కనీసం చిన్న చిన్న కూర చేయాలన్నా కూడా ఒక చిన్నపాటి యుద్ధమే చేస్తుంటిని నేనైతే కిచెన్లో. అయితే ఏ కూరనైనా చేయగలుగుతుంటిని, కొద్దో గొప్ప ఎట్లనో అట్లా చేస్తుంటిని. కానీ దొండకాయ విషయానికి వచ్చేసరికి మాత్రం ఎప్పుడు నాకు మా హస్బెండ్కి ఏదో ఒక మాట వస్తుండే దీని మీద. కూర సరిగ్గా ఉడకకపోతుంటే ఇంకా మా వారైతే ఇంక నేను అసలు దొండకాయ కూర తీసుకురాను, నువ్వు చేయొద్దు అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చా. ఇంక ఇట్లా కాదు అని చెప్పేసి మా అమ్మకు ఫోన్ చేసి అడిగితే మా అమ్మ ఏం చెప్పిందంటే, దొండకాయనే కాదు బిడ్డ, ఏ కూరనైనా నువ్వు ఆఫీస్కి వెళ్ళే టైంలో తొందరగా చేయాలి అని అనుకుంటే దాని మీద అంటే కూర గిన్నె మీద నీళ్లు పోసి ఇంకొక గిన్నె కూడా పెట్టు బిడ్డ, మంచిగా ఉడుకుతుంది, మీడియంలో పెట్టు, ఫాస్ట్ ఉడుకుతుంది, 10 నిమిషాలు ఉడకాల్సిన కూర హాఫ్ టైంలోనే 5 నిమిషాలనే ఉడుకుతుంది అని చెప్పేసి మా అమ్మ అప్పుడు ఆ టెక్నిక్ చెప్పిందండి. నిజంగా ఇంకా అప్పటి నుంచి దొండకాయ కూరనే కాదు ఏ కూర చేసినా కూడా తొందరగా మగ్గడానికి నేనైతే ఈ టెక్నిక్ ఫాలో అవుతూ వచ్చాను. నార్మల్గా ఈ మధ్య కాలంలో నేను కొంచెం వెయిట్ పుట్టానయ్యాను అని అనిపించింది. కొంచెం ఇంకా డైట్ అనేటువంటిది మెయింటైన్ చేస్తూ ఉన్నాను. సో అందులో భాగంగానే కూరలో నూనె కొంచెం తక్కువ వేసుకొని చేస్తున్నాను అనమాట. సో నూనె కొంచెం తక్కువ వేసుకున్నప్పుడు ఏంటి డౌట్ అని అంటే కూర సరిగ్గా ఉడకదా అని. సో అట్లాంటప్పుడు ఇప్పుడు నేను ఫాలో అయ్యే ఈ టెక్నిక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. కూర మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయము అంత బాగా ఉడుకుతుంది, అంత ఫాస్ట్గా అవుతుందని. సో అంతే. వీడియో నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.